హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ సింపుల్గా ఫ్లవర్స్ అండి. చాలా బాగా కనిపిస్తున్నాయి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఎలా కుట్టాలి అనేసి ఫుల్ వీడియో ఉందండి. చూడండి, ఇక్కడ వీడియో స్కిప్ చేయకున్నట్లా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ఎలా కుట్టాలి అనేసి. దీని ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఇది ఎలా కుట్టాలి అనేసి. చూడండి, ముందుగా ఇలాగ డిజైన్ డ్రా చేసుకోవాలండి. ఇలాగ పెన్సిల్ తీసుకొని ఇలాగ వైట్ పెన్సిల్ తీసుకొని డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలాగ సిల్క్ దారం అండి. ఇది ఒక పోగు ఎక్కించుకున్నాను. ఇలాగ ఒక పోగు వేసుకొని ముడి వేసుకుంటే అది 2 పోగులుగా వస్తుంది. తర్వాత ఇలా కుట్టుకోవాలండి. కొంచెం క్లాత్ వేసుకొని ఇలాగ మరి కిందికి ఇలాగ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టాలండి. ఇలా కొద్ది క్లాత్ తీసుకొని ఇలాగ గొలుసు కుట్టులాగా ఇలాగ వస్తుంది. మరి అది పొక్కుకున్నట్లుగా ఇలా కిందకి మళ్ళీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలాగే కుట్టుకోవాలండి. ఇది సిల్క్ దారం అండి. ఇలాగ ఎల్లో కలర్ దారం తీసుకొని ఇలా కుడుతున్నాను. సేమ్ గొలుసు కుట్టులాగే కుట్టుకోవాలి. ఇలాగా చూడండి, మనం ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇంకంతా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. చూడండి, ఇంకంతా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలంటే ఇంకా 2 కలర్స్ వేసుకొని కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను అంతా ఒకటే కలర్ యూజ్ చేస్తున్నాను. రౌండ్కి చేత్తో ఇలాగ పట్టుకొని కుట్టుకోవాలండి. దారాన్ని లూజ్ వదులుకోకుండా ఇలా కుట్టుకోవాలి. చూడండి, సేమ్ ఈ ఫ్లవర్ లాగే ఇది కూడా అంతా ఇలా కుట్టుకోవాలండి. ఇంకా ఈ సైడ్ ఇలా కుట్టుకోవాలండి. ముందు ఆపోజిట్లో ఇలా కుట్టుకోవాలి. అప్పుడు దారం లూజ్ కాకుండా వస్తుంది. ఇలా కుట్టుకోవాలి. ఇలా మధ్యలో కూడా కుట్టుకోవాలండి. వీటి మధ్యలో కూడా కుట్టుకుంటూ వస్తే నిండుగా వస్తుంది. చూడండి, అంతా ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ వేరొక కలర్ దారం తీసుకొని, ఇది కాటన్ థ్రెడ్ అండి. 2 పోగులు ఎక్కించుకొని ముడి వేసుకొని ఇలాగ రింగ్ నాట్గా వేసుకోవాలి. మధ్యలో చూడండి ఇలాగ రింగ్ నాట్ వేసుకోవాలండి. ఇలాగ ఒక 3 సార్లు ఇలాగ తిప్పి సూది అనేది మళ్ళీ కిందికి ఇలాగ తీయాలి. ఇలాగ వస్తుంది రింగ్ నాట్గా. రౌండ్ అంతా ఇలాగే వేసుకోవాలి. రింగ్ నాట్స్ తిప్పి ఇలాగ సూది ఇలా కిందకి ఇలాగ వేసుకోవాలండి. చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ వేసుకోవాలి. ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ అండి. ఇలాగ వేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలాగ వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా మధ్యలో ఏమో ఇలాగ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఇది కూడా ఒక 2 లైన్స్ ఎక్కించుకొని మధ్యలో ఇలాగ వేసుకోవాలండి. చూడండి, ఇలాగ దీనికి కూడా అంతే సేమ్ అండి. ఒక 2 సార్లు ఇలాగ తిప్పి రింగ్ నాట్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఫ్లవర్ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ డిజైన్ని. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.